వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ. నేను మీ అపరాజిత. ప్రస్తుతానికి నేనైతే దుబాయ్లో ఉన్నానండి. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ విజిటెడ్ ప్లేసెస్ అనే దుబాయ్ ఫౌంటైన్ షో. మేమైతే ఈరోజు అక్కడికి వచ్చాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ అనుకుంటాను, హైయెస్ట్ ఆర్కెస్ట్రేటెడ్ ఫౌంటైన్ షో ఇన్ ద వరల్డ్. సో చాలా బ్యూటిఫుల్గా ఉండబోతుంది. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. మీరు కూడా వీడియో ఫుల్గా చూడండి, ఎంజాయ్ చేయండి. సో క్వైట్ ఆపోజిట్, బుర్జ్ ఖలీఫాకి క్వైట్ ఆపోజిట్లోనే ఉంటుంది. బుర్జ్ ఖలీఫాకి ఫౌంటైన్ షోకి మధ్యలో దుబాయ్ మాల్ ఉంటుందండి. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. మేము కంప్లీట్గా డీటెయిల్స్ అయితే ఇవ్వబోతున్నాం అండ్ ఎంజాయ్ చేయబోతున్నాం. సో స్టే ట్యూన్. గుడ్ ఈవినింగ్ అండి. డే 2 ఇన్ దుబాయ్. చక్కగా మేమైతే ఈవినింగ్ ఈరోజు మార్నింగ్ అంతా చక్కగా స్పెండ్ చేసాము. ఈరోజు మార్నింగ్ మేము వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ దుబాయ్, బుర్జ్ ఖలీఫా అయితే విజిట్ చేసామండి. చక్కగా ఎంజాయ్ చేసాం. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తర్వాత మంచిగా లంచ్ చేసి పూల్లో ఎంజాయ్ చేసి ఇప్పుడు ఈవినింగ్ ఇక్కడ కూర్చొని వ్యూ ఎంజాయ్ చేస్తూ హాట్ టీ అయితే తాగుతున్నామండి. ఇప్పుడు టీ అండ్ అలాగే రిచి క్రిసి డ్రాయింగ్ అండ్ హార్లిక్స్ వాళ్ళు తాగుతున్నారు. ఇలా కొంచెం రిలాక్స్ అయిన తర్వాత ఈరోజు మేము మీకు ఈవినింగ్ దుబాయ్ ఫౌంటైన్ షో కదా, సో అది దానికి వెళ్ళబోతున్నామండి, మీకు చూపించబోతున్నాం. వీలైతే దుబాయ్ మాల్ కూడా ఒకవేళ మేము మరి కవర్ చేయగలిగితే దాన్ని కూడా ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేస్తాం, లేకపోతే అది సెపరేట్ వీడియో వస్తుంది. సో హాట్ టీ ఎంజాయ్ చేస్తూ అలా వ్యూ ఎంజాయ్ చేస్తున్నాం. ఒకసారి చూడండి. క్రిస్ ఏమో డ్రాయింగ్ వేసుకుంటున్నాడండి ఇక్కడ, రిచ్ ఏమో లోపల. చాలా బాగుంది. ఎందుకంటే పూల్కి వెళ్ళి వచ్చామండి. పూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత బాగా చలి అనిపించింది. ఇప్పుడు హాట్ టీ తాగగానే బాగుంది. మేమైతే దుబాయ్కి బెస్ట్ టైంలో వచ్చామనిపించిందండి. దుబాయ్ అంటే వేడి అని అనుకుంటారు కదా, చాలా చల్లగా ఉందండి. స్విమ్మింగ్ పూల్ టెంపరేచర్ ఏంటంటారు, టెంపరేచర్ కంట్రోల్డ్ పూల్ అండి. 30 degreesలో ఉంచారు. స్విమ్మింగ్ పూల్లో ఉంటేనే బాగుంటుంది, వేడిగా ఉంటుంది, బయటకు వస్తే చలేసేస్తుంది. సో వెదర్ అయితే చాలా అనుకూలంగా ఉంది తిరగడానికి కానీ అన్నీ చేయడానికి కానీ. ఒక విధంగా చెప్పాలంటే బెస్ట్ టైం మేము విజిట్ చేసామని చెప్పాలి కదా. మంచి సర్వీస్ అపార్ట్మెంట్లో ఉన్నామండి. ఇంకేకదం ఏంటంటే ఇలా అడుగు తీసి బయట పెడితే బుర్జ్ ఖలీఫా అటువైపు ఉంది. మాకు ఆ వ్యూ రాలేదు. సో దీని ఫుల్ టూర్ కూడా ముందు రాబోతుంది, హోటల్ టూర్ రాబోతుంది, చూడండి. ఇప్పుడైతే ఇంకా టీ తాగేసి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫైనల్లీ రెడీ అయిపోయామండి చక్కగా. ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం అనమాట. ఒకసారి మా డ్రెస్సెస్ చూడండి, కోఆర్డ్ సెట్స్. జోషి చూపిస్తాను, ఒక్క నిమిషం ఆగండి. నువ్వుండు. సో లాస్ట్ వీడియోలో కూడా చెప్పామండి. సో మా ముగ్గురు ఇలా చక్కగా కోఆర్డ్ సెట్, సేమ్ కలర్ దొరకలేదు. నాకు కూడా ఇలాంటి కలర్ ఉంది, బ్లూ కలర్ ఉంది. అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాము. మీకు కావాలంటే కింద లింక్ ఇస్తాను, అక్కడ మీరు ఆర్డర్ పెట్టుకొని మీరు కూడా నచ్చితే వేసుకోవచ్చు. బయలుదేరిపోతున్నాం. జస్ట్ వాకబుల్ అండి, ఇలా దిగి ఇలా వెళ్ళిపోవడమే, చాలా సింపుల్. అంత ట్రైన్లో చాలా ధీమాగా ఉన్నాము. ఆఫ్ చేస్తాను, అందుకని ఏమీ పట్టుకెళ్ళట్లేదు. ఏం తేడా వస్తే వెంటనే వచ్చేవచ్చు కదా అని. అది ఇది మా హోటల్ ఎంట్రన్స్ అండి. ఇవి మీకు ఇప్పటివరకు చూపించిన వ్యూ. ఆ ఫ్రంట్ అరుగుండి కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. సో మా హోటల్ నుంచి ఇలా దిగి వచ్చామండి. బ్యాక్గ్రౌండ్లో చూడండి బుర్జ్ ఖలీఫా. సో మేమున్న ఏరియా వచ్చి దీన్ని డౌన్ టౌన్ దుబాయ్ అంటారండి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ప్రైమ్ లొకేషన్ అని చెప్పాలి. ఎందుకు అని అంటే నా బ్యాక్గ్రౌండ్లో బుర్జ్ ఖలీఫా ఉంది. బుర్జ్ ఖలీఫా ఆనుకునే దుబాయ్ మాల్, మళ్ళీ దుబాయ్ ఫౌంటైన్ షో అక్కడే ఉంటుంది అనమాట. సో అన్నీ ఒకే దగ్గర ఉన్నాయండి. అలా కాకుండా బుర్ దుబాయ్ కానీ డైరా కానీ అక్కడ ఉన్నట్టయితే మనం మళ్ళీ ట్రాన్స్పోర్ట్ పట్టుకోనో లేకపోతే మెట్రో పట్టుకోనో మళ్ళీ మనం ఇక్కడికి వచ్చి చూడాలి, మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి. మేమైతే ఒక విధంగా చెప్పాలంటే మంచి లొకేషన్, ప్రైమ్ లొకేషన్ అండ్ జాక్పాట్ అనే చెప్పాలి. Did you get ready in the dark or something? 'Cause you look like a beautiful nightmare. Don't you know? పగలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో, నైట్ మేబీ మేము ఏమంటారు సెల్ ఫోన్లో కవర్ చేయలేకపోవచ్చు.
ఈ ఏమంటారు ఖర్జూరు చెట్లకి ఈ లైటింగ్ పెట్టడం కానీ, ఇక్కడ వాక్ చేయడానికి కానీ, ఇక్కడ ఈవినింగ్ వాక్ చేయడానికి, అలాగే ఎలక్ట్రికల్ బైక్స్తో జమ్ అని తిరుగుతూ ఉంటారు. పార్క్స్ కానీ బ్యూటిఫుల్ అండి. ఇక్కడికి వస్తే చెప్పలేదు, జోషిక్ బ్యాక్గ్రౌండ్ లో బిల్డింగ్ ఉంది కదా, అది దుబాయ్ ఒపేరా. సో మేమైతే దగ్గరలో ఉన్నామండి. నా బ్యాక్గ్రౌండ్లో చూడండి బుర్జ్ ఖలీఫా, చక్కగా కలర్స్ చేంజ్ అవుతుంది. అంటే మీకు మొబైల్లో మేము చూపించగలుగుతున్నామో లేదో తెలియదు, కానీ కలర్స్ మంచి ఏమంటారు బ్లూ, ఆక్వా బ్లూ, పర్పుల్, రెయిన్బో కలర్స్ అన్నీ చేంజ్ అవుతున్నాయి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అండ్ ఈ ఏరియా అంతా చాలా లైవ్లీగా ఉన్నదండి. కూల్ ప్లెజెంట్ మ్యూజిక్. ఓ పక్కన మీరు దీని ప్రీవియస్ వీడియో చూసుంటే బుర్జ్ ఖలీఫా వీడియోలో లాన్ అని చెప్పాం కదా, చక్కగా ఫ్యామిలీస్గా ఇలాగ వచ్చి ఇక్కడ చూడండి ఒకసారి ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటున్నారు బ్యాక్గ్రౌండ్లో. చాలా చాలా హ్యాపీనింగ్గా ఉంది. రండి వెళ్దాం. సో ఫైనల్లీ మేము ప్లేస్కి అయితే వచ్చామండి, దుబాయ్ ఫౌంటైన్ షో ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్కి. కానీ ఈ షో ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి అవుతుందంట. సో ఎగ్జాక్ట్ టైమింగ్స్ మాకు తెలీదు, టైం వచ్చి 8:15 అవుతుంది. బట్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ అన్నారు, కానీ ఎంత డ్యూరేషన్ షో తెలీదు. సో నేను మీకు కంప్లీట్గా వీడియో జరుగుతున్నంతసేపు డీటెయిల్స్ అయితే ఇస్తాను. వెయిట్ చేస్తున్నాము. ప్రస్తుతానికి రుమాలు వేద్దామని అనుకుంటున్నామండి నేను జోషి, అంటే సెక్యూర్ చేయడానికి. సో ఆల్రెడీ కొంతమంది కాస్తారు, కొంతమంది ఎక్కడికి వస్తే అక్కడ కూర్చుని పోయారు. సో అందరూ మెల్లిగా వస్తున్నారండి, నిల్చుంటున్నారు, క్యూ కడుతున్నారు. చిన్నది జరిగామంటే అక్కడ ఆక్రమించేసేటట్టే ఉన్నారండి. సో ఆపోజిట్లో మీకు అది కనిపించవచ్చు, దుబాయ్ మాల్ దగ్గర. అదే ఎంట్రన్స్, అంటే బుర్జ్ ఖలీఫాకి దుబాయ్ మాల్కి. అక్కడ చాలా జనాలు ఉన్నారండి. అదిగో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో ట్రావెల్ చేసుకున్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి. సో థంబ్నెయిల్ మీద కూడా ఇచ్చాము, దుబాయ్ ఫౌంటైన్ మూసేస్తున్నారని. నిజమేనండి. ఎందుకనంటే ఒక 5 months అయితే ఈ దుబాయ్ ఫౌంటైన్ అనేది క్లోజ్లో ఉంటుంది. ఎందుకంటే రినోవేషన్ పర్పస్ మీద, అంటే మళ్ళీ కొత్తగా అప్గ్రేడ్ చేస్తున్నారని చెప్పారు. గూగుల్ చేసి చూడండి, మీకు తెలుస్తుంది. సౌండ్ సిస్టమ్, లైటింగ్, డిజైన్, ఈ ఆర్కెస్ట్రల్ మ్యూజిక్స్ ఇవన్నీ కొత్తగా అప్గ్రేడ్ చేస్తున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది చాలా ఓల్డ్ అండి, ఎప్పటి నుంచో ఉంది. కాబట్టి ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో చేయబోతున్నారు. అంటే అది ఇంకెంత బీభత్సంగా ఉంటుందో ఆలోచించండి. అయితే లాస్ట్ షో వచ్చేసి April 19th లాస్ట్ షో అండి. దాని తర్వాత 5 months వరకు క్లోజ్ ఉంటుంది. ఎవరైతే ఏప్రిల్ తర్వాత లాస్ట్ వీక్స్లో అలాగే మేలో ప్లాన్ చేసుకుంటారు, మే, జూన్, జూలై, ఆగస్ట్, వాళ్ళు డిసప్పాయింట్ అవుతారండి. కాబట్టి ముందే ప్లాన్ చేసుకుని ముందే తెలిస్తే డిసప్పాయింట్ అవ్వకుండా ఉంటుందని ఈ అప్డేట్ అయితే మేము తెలియజేస్తున్నాం.
ఈ అప్డేట్ గురించి మాకు కూడా తెలియదండి. మాకు చెప్పిన వాళ్ళు ఎవరంటే త్రినీ వ్లాగ్స్ దుబాయ్ అండి. అంటే వాళ్ళ ఐడి పేరు వచ్చేసి వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, వీలైతే చెక్ చేయండి. దుబాయ్ వ్లాగ్స్ చేస్తారు. సో చెప్పిన తర్వాత మంచి పని చేశారు చెప్పి అని అనుకున్నాం. ఎందుకంటే మేమైతే షో చూసేసామండి, చాలాసార్లు చూసాము. కానీ ఈ షో గురించి ప్లాన్ చేసుకొచ్చేవాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. సో చెప్తే చాలామంది ప్లాన్ చేసుకుంటున్నారు కాబట్టి ముందే తెలుసు కాబట్టి డిసప్పాయింట్ అవ్వరని చెప్తున్నాం. మీకు తెలిసింది కాబట్టి ఇంకెవరన్నా తెలిసిన వాళ్ళు ప్లాన్ చేసుకుంటే వారికి చెప్పండి, డిసప్పాయింట్ అవ్వకుండా ఉంటారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ త్రినీ వ్లాగ్స్ దుబాయ్. బ్యూటిఫుల్ అండి. అంటే ఎలా ఉందంటే గూస్ బంప్స్ వచ్చేసాయి ఈ మ్యూజిక్కి. అక్కడి నుంచేమో కలర్స్, లైట్స్, అక్కడి నుంచి లైట్స్ ఇవి ఎలా అంటే వాటర్ క్రాకర్స్ పేలుతాయి కదా, క్రాకర్స్ పేలుతాయి కదా. ఇంకెలా అంటే ప్రతి నిమిషం మ్యూజిక్ ఏదో జరుగుతుంది, అదిరిపోయిందండి. ఇంకేదో చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ కూర్చుండిపోతామండి. లైవ్లో చూడాలండి, లైవ్లో చూడాలి. అప్పుడు నేను చూశాను, మరి అప్పుడు నాకు ఏంటో గుర్తుందో గుర్తులేదో తెలియదు. కానీ ఎంత హైట్ అంటే వాటర్, ఆ వాటర్ కూడా ఏదో ర్యాండమ్గా వెళ్ళడం కాదు, మ్యూజిక్ తగ్గట్టు స్లో ఉన్నప్పుడు స్లో, పంచ్ వచ్చినప్పుడు భలే అద్భుతం అద్భుతం. ఇది అసలు మిస్ కాకండి. ఇగో అడ్వాంటేజ్ ఏంటి తెలుసా, మేము రోజు వచ్చేవచ్చు, ఇలా వాక్ వచ్చి చూడవచ్చు. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు ఇప్పుడు సెకండ్ నెక్స్ట్ షోకి ఉందామని. అంటే 8:30 కరెక్ట్గా ప్లే అయిందండి. అంటే మళ్ళీ 9 o'clockకి 5 minutes ఉంటుంది, మళ్ళీ 7 minutes 10 minutes మళ్ళీ 9 o'clock ఉంటుంది. వీళ్ళు అంటున్నారు మళ్ళీ ఉందామని. మాకు అలాగే అనిపించింది. ఒకవైపు నుంచి కవర్ చేసాము. వీలైతే అక్కడ వద్దు, అక్కడ ఎందుకంటే ఇటు సైడ్ ఉండాలి. ఇటువైపు ఉంటే ఇది ప్లస్ బుర్జ్ ఖలీఫా కనబడుతుంది. సో అక్కడ అద్భుతం అండి, వర్త్. అంటే చిన్నవి చూసాము, అవి అది మ్యాటరే కాదు, అవేం కాదు. మలేషియాలో చూసాము. అది ఆర్కెస్ట్రేటెడ్ అంటే మ్యూజిక్ తగ్గట్టు. ప్లస్ ఇప్పుడు వరకు చూడండి బుర్జ్ ఖలీఫా కామ్గా ఉందా, అప్పుడు రెచ్చిపోతుంది ఆ టైంలో కలర్స్తో. అక్కడి నుంచి లైట్స్ భలే ఉంది. బాగుంది. ఇంకా ఇంకో బ్యాచ్ కోసం అవుతాము. ఈసారి మేము వాటర్తో పాటు మీకు బుర్జ్ ఖలీఫా చూపించాలనేదే మా ప్రయత్నం. చూద్దాం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. అక్కడి నుంచి తీయడానికి ట్రై చేస్తాము. Did you get ready in the dark or something? 'Cause you look like a beautiful nightmare. Don't you know? కాదేది కవితకు అనర్హం అంటారు కదండి. అలాగా అసలు వీళ్ళకి థాట్స్ ఎలాగొస్తున్నాయి అర్థం కదా. బ్యాక్గ్రౌండ్లో మీరు చూస్తున్నారు, అది ఒక ఫ్లవర్ లాగా, ఒక కాడ, దానిపైన పువ్వు. మనం అబ్జర్వ్ చేస్తే ఊదితే దూదిలో ఎగిరిపోతాయి కదండి. అలాంటి ఫ్లవర్స్ని వాళ్ళు అలాగా కలర్ఫుల్గా రెప్లికేట్ చేశారు. చూడడానికి కూడా అంతే డెలికేట్గా ఉన్నదేమో అని అనిపిస్తుందండి. ఊతే వెళ్ళిపోతాయి అన్నట్టే ఉన్నాయి. అసలు ఎలా రెప్లికేట్ చేస్తున్నారో అసలు వాళ్ళకి బుర్రలే. అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళ థాట్స్ కానీ వాళ్ళ ఆలోచనలు కానీ. అసలు మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాము, వర్డ్స్లో కూడా పెట్టలేకపోతున్నాము ఒక్కొక్కసారి. అంత బాగున్నదండి, అంత మెస్మరైజింగ్గా. బ్యూటిఫుల్ ప్లేస్. దుబాయ్ ఫౌంటైన్ షోకి వచ్చినప్పుడు అండి మీరు కరెక్ట్గా నా బ్యాక్గ్రౌండ్లో ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదండి, ఈ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో దీనికి ఆపోజిట్గానే నిల్చొని దాని పక్కన ఉండడానికి ట్రై చేయండి. ఎందుకు అని అంటే ఒకేసారి మీరు ఫౌంటైన్ షోని ఎంజాయ్ చేస్తూ బుర్జ్ ఖలీఫాని కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఆ మ్యూజిక్ వచ్చినప్పుడు అందులో కలర్స్, ఆ మ్యూజిక్ తగ్గట్టు కలర్స్, అలాగే ఇక్కడ వాటర్ కూడా ప్లే అవుతూ ఉంటుంది. బ్యూటిఫుల్ వ్యూ అండి. ఒక వీడియోగ్రఫీ ఇంపార్టెంట్ అయితే, మీకు వీడియోస్ ఇంపార్టెంట్ అయితే లుక్ కూడా చూడడానికి కూడా సైమల్టేనియస్ గా చూస్తే ఎంత బాగుందో ఐస్ కి. అసలు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది. అసలు నిజంగా ఆ థాట్ వచ్చిన వాళ్ళకి నిజంగా మెచ్చుకోవచ్చండి బాబు. అసలు చాలా ఎంజాయ్ చేసాము. ఈ రెండో షోకి మేము ఆల్రెడీ ఇక్కడ కాసేసామండి. ఇక్కడ అంటే ఇక్కడతో మీ వీడియో కంప్లీట్ అయిపోద్ది కదా, మేము తర్వాత ఇంక వీడియో తీయకుండా ఎంజాయ్ చేస్తాం.
Don't judge me. I just wish he knew. That's just like you. సో టైం అయిపోయిందండి, మళ్ళీ అందరూ కాస్తారు ఏ ప్లేస్లో వాళ్ళు. మేమైతే ఇలాగ ఈ వీ షేప్లో ఆక్యుపై చేసాం. బ్యాక్గ్రౌండ్లో వాటర్ ఉంది కదండి, అందులో బోట్స్ ఉన్నాయి, దాన్ని అర్బా అంటారంట. నేను కూడా ఐ మీన్ ఒకవేళ రాంగ్ అయితే చెప్తాను. స్టార్ట్ అయిపోయింది, చూద్దాం రండి. సో అయిపోయిందండి, 9 స్టార్ట్ అయింది, 9:02 కల్లా అయిపోయింది. 2 minutes సాంగ్ మారిందండి. ఫస్ట్ చూసి ఇది అరబిక్ స్టైల్. ఫస్ట్ చూసిన సాంగ్ అయితే అది మంచి థీమ్ లో వెళ్ళిందండి. ఇంకా గూస్ బంప్స్ జోషి అన్నట్టు మంచి ఫీల్ లో వచ్చింది అసలు ఆ సాంగ్. డ్యూరేషన్ కూడా ఎక్కువే ఉన్నది అది, బట్ ఇది ఎందుకో తగ్గింది. ఎన్నిసార్లైనా చూడ. రిచి అంటున్నాడు లాస్ట్ షాట్ వెళ్ళింది కదా వాటర్ అంటున్నాడు, అమ్మ ఏంట్రా పెట్రోనాస్ స్టోర్ అంతా హైట్ వెళ్ళాయమ్మా అని అంటున్నాడు. నిజంగా చాలా హైట్ వెళ్ళింది. బుర్జ్ ఖలీఫా హాఫ్ వరకు వెళ్ళింది. చాలా సందడిగా ఉన్నదండి. అక్కడ ఇంకేదో షో అవుతుంది, లైవ్ కాన్సర్ట్ ఏదో అవుతుంది. నైస్. లాస్ట్ వీడియోలో చెప్పాను, ఇవన్నీ 4 o'clockకి 3 o'clock కల్లా బుర్జ్ ఖలీఫా పెట్టుకోండి. పెట్టుకుంటే అడ్వాంటేజ్ ఏంటి అంటే పెట్టుకుంటే అడ్వాంటేజ్ ఏంటి అంటే 3 o'clock 4 o'clock బుర్జ్ ఖలీఫాని నైట్ వ్యూ అలాగే డే టైం వ్యూ 5-6 లోపున రెండు చూడవచ్చు పైనుండి. అది అయిపోయిన తర్వాత ఫౌంటైన్ షో ఎవ్రీ ½ an hour ఉంటుంది, అక్కడ చూసుకోవచ్చు. దాని ఆపోజిట్ ఏంటంటే దుబాయ్ మాల్ 3 కంప్లీట్ చేసుకోవచ్చు. దుబాయ్ ఇదేంటి బుర్జ్ ఖలీఫాని పగలు మీరు బయట నుంచి చూపించవచ్చు, నైట్ అయితే ఇలా లైటింగ్స్ ఉంటాయి. ఏమైనా స్పెషల్ ఈవెంట్ అప్పుడు దాన్ని కలర్ఫుల్గా డెకరేట్ చేస్తారు, అన్నీ కంప్లీట్ చేయవచ్చు. 1 full day అయితే మీరు ఇక్కడ చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి. ముఖ్యంగా ఈవినింగ్ అయ్యేసరికి ఆ కల్చర్ని అయితే ఫుల్గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మాకైతే మేము వెళ్ళిన టైం చాలా బోనస్ అనే చెప్పాలి, ఎందుకంటే అది రంజాన్ టైం అండి. March 27th నుంచి April 5th వరకు అయితే మా ట్రిప్ అండి. సో ఈవినింగ్ అయ్యేసరికి అక్కడ చక్కగా లైటింగ్స్, మంచి ఫొటోస్, వీడియోస్, కూర్చొని చక్కగా అలా ఫ్యామిలీస్తో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నప్పుడు లిటరల్లీ మేము ఆ కల్చర్ని, ఆ అట్మాస్ఫియర్ని అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఒకసారి లైన్ చూడండి, జనాలు ఎంత స్టార్ట్ అయిపోయింది, లైట్స్ ఆఫ్ చేశారు. జనాలు ఎంత మంది ఉన్నారంటేనండి, అదే ఇందాక అనుకున్నాం కదా అటు సైడ్ నుంచి ఇక్కడ ఎందుకు ఇంత జనాలు ఉన్నారు అని పరిగెట్టేస్తున్నారు అసలు. అంటే దగ్గర నుండి క్యాప్చర్ చేయడానికి. రా మామూలుగా అయితే దుబాయ్ ఫౌంటైన్ షో ఇస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, మీరు ఏం పే చేయక్కర్లేదు, చక్కగా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఒకవేళ బోర్డ్ వాక్ అంటే దగ్గర నుంచి ఇంకా మీరు ఫౌంటైన్ షో ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఏం అడ్డం లేకుండా లోపల మీకు ఇలాగా దాన్ని ఏమంటారు, అదే ఫ్లోటింగ్ అంటే తేలేది ఉన్నది అనమాట. అక్కడ మీరు వెళ్ళి మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో దీనికి టికెట్ వచ్చి 20 dirham అండి, అంటే 20 AED, ఇంచుమించు 400 కదా, 400 అండి పర్ హెడ్. సో మీరు లోపల ఉండి ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ టికెట్స్ ఇస్తున్నారు, ఇదిగోండి ద దుబాయ్ ఫౌంటైన్ బోర్డ్ వాక్. సో మేమైతే బయలుదేరుతున్నామండి. యాక్చువల్లీ మేము ఫౌంటైన్ షో అలాగే దుబాయ్ మాల్ రెండు కలిపి చూపిద్దామని అనుకున్నాము, కానీ ఈ వీడియో చాలా పెద్దది అయిపోయింది, లెందీ అయిపోయింది అనమాట. సో దుబాయ్ మాల్ రేపు మార్నింగ్ అని లేకపోతే డే టైం ఎప్పుడైనా మేము ఎక్స్ప్లోర్ చేసి అది కూడా ఎక్స్క్లూజివ్గా ఒక సెపరేట్ వీడియోగా అయితే మేము ముందుకు తీసుకొని వస్తాం. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నామండి. మేమైతే మా కళ్ళతో చూసామో మేబీ ఎగ్జాక్ట్గా అది మేము మీకు చూపించకపోవచ్చు, బట్ ఏదైతే చూపించాలన్న ప్రయత్నం చేసాము 2 angles నుంచి. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాము. లైవ్ లో చూస్తే యూ విల్ ఎంజాయ్ ద మోస్ట్ అండి. సో ఈ ఏరియా ఇదంతా కూడా చాలా లైవ్లీగా హ్యాపెనింగ్ గా ఉంది.
ఇంటికి వచ్చామండి ఇప్పుడే. జోషి అక్కడ ఉన్నటప్పుడే కరీం అనే యాప్లో ఆర్డర్ పెట్టాడు అనమాట ఫుడ్. ఆ ఫుడ్ అంటే రా చికెన్ ఇదిగోండి, అలాగే మటన్ అండి, అలాగే మటన్, ఇంకా లెహరా సోడా అంటే కొంచెం నాకు డైజెస్ట్ అవ్వలేదు ఎందుకో. ఒక లెహర్ సోడా, టంటడా 1 దోసా బ్యాటర్, ఐడి దోసా బ్యాటర్ అండి. సో టిఫిన్స్కి. సో కుక్ చేసుకుంటాము, అంతా చూపించము, ఓన్లీ తిన్నప్పుడు చూపిస్తాము. వీడియో లెంగ్తీ అయిపోతుంది. డిన్నర్ అయితే రెడీ అయిపోయిందండి. సో వేడి వేడి అన్నం, అలాగే మటన్ కర్రీ అండి. సో మధ్యాహ్నం పప్పు చేసుకున్నాము, కొంచెం పప్పు, అలాగే క్రిస్సీకేమో స్క్రాంబుల్ వేసాను, గుడ్డుకు వేసాను అనమాట. చారు అవెన్లో వేడి చేస్తున్నాను నేను. అలాగే పెరుగు, పచ్చడి, దీన్ని మాత్రం మిస్ అవ్వట్లేదండి. టేస్ట్ వచ్చిందండి. ఇంకా అసలు ఇంకెలా అంటే బిజీగా తినేస్తున్నామండి. ఎవరి కాలం లేనమైపోయి. ఇంకోటంటే వేడి వేడిగా చూడండి, మీరు పొగలు పొగలు వస్తుంది. చాలా నడిచామండి, చాలా నడిచాము, అలిసిపోయి ఉన్నాము. ఈ రోజు నేను 12,000 స్టెప్స్ నడిచాను. అంటే నువ్వు 12,000 అయితే నేను 2,400 నడిచి ఉంటాను. డబల్ నేను పైకి ఎక్కాను, దిగాను, బుర్జ్ ఖలీఫా. 12,000 నువ్వు 24,000. అదే అన్నారు మరి, డబల్ అన్నారు. 2,000. చాలా టేస్టీగా ఉన్నదండి. ప్రాబ్లం ఏంటంటే క్రిస్టీ టైర్డ్ అయిపోయాడు. ఒక కోల్డ్ ఉంది, కొంచెం కోల్డ్ ఉంది. అయినా క్షమించకుండా స్విమ్మింగ్ పూల్ దిగి ఆడేస్తున్నాడు. అయితే నాప్ వేస్తాను మీరు ఫుడ్ తినే లోపు, అప్పుడు లెగిసిపోతాను అన్నాడు. పాపం మడికి ఇదిగోండి వేడన్నం ఇలా ఉంది, తినిపించమంటున్నాడు. సరే రా తినిపిస్తానని అన్న, కొంచెం మత్తులో ఉన్నాడు ఇంకా. సో ఈ ఆరెంజెస్ కొనుక్కున్నామండి ఫస్ట్ డే. సో వలవడం కొంచెం కష్టమైంది, అందుకే ఇదిగోండి ఇలాగా కట్ చేసి పీల్ చేసి కత్తితో చెక్కాను, నైఫ్తో. బాగుంది కానీ టేస్ట్. ఫుడ్ అయితే బాగా. అలా డిన్నర్ ఫ్రూట్తో కంప్లీట్ చేసాం. చక్కగా బెడ్ అయితే సర్దేసుకున్నామండి. ఇంకా పడుకోవడమే. హాల్లోనే పడుకుంటున్నామండి. ఆల్రెడీ చెప్పాం కదా, బెడ్రూమ్ ఉన్నా కూడా చక్కగా ఇలా వ్యూ ఎంజాయ్ చేస్తూ పడుకుందామని చెప్పి ఇక్కడే సెటప్ చేసుకున్నాము. ఇక ఆల్ సెట్ అనమాట. రిచి బయట వ్యూ ఎంజాయ్ చేస్తున్నాడు. క్రిస్సీకి కొంచెం కోల్డ్ స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది, అండ్ చిన్న ఫీవరిష్గా కూడా ఉన్నది. గజ ఈతగాడ కదండి, వాటర్ ఎక్కువ దానివల్ల ఎక్కువ అలసిపోయి. రిచ్ ఏమో వ్యూ ఎంజాయ్ చేస్తున్నాడు. సో ఇంకా పడుకుని పోతామండి. ఈరోజు బాగా టైర్డ్ అయిపోయాము. ఆల్మోస్ట్ 4 వీడియోస్ చేసాం కదా. సో ఇంకా రిలాక్స్ అయిపోతాం. ఇంకా టైం వచ్చి 11:45 అవుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఒపీనియన్స్ కింద కామెంట్స్లో తెలియచేయండి. సీ యూ అగైన్ ఇన్ అన్ అమేజింగ్ వీడియో. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.